హలో ఎవ్రీవన్, మేము భద్రాచలం నుండి మారేడుమిల్లికి స్టార్ట్ అయ్యాం. భద్రాచలం నుంచి మారేడుమిల్లి 130 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది పూర్తిగా ఘాట్ రోడ్డు. డ్రైవింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో కరువు రోడ్స్ అండ్ చాలా బాగా అద్భుతంగా అనిపించింది. ఈ దారిలో మేము వెళ్తుంటే మొదటగా మాకు సోక్లేరు వాగు వచ్చింది. ఇది చాలా బాగుంది. పారే నీటి శబ్దంతో పాటు ఇక్కడ నేచర్ చాలా బాగా అనిపించింది. మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ నుండి మేము స్టార్ట్ అయ్యాక మాకు టైగర్ క్యాంప్ వచ్చింది. అక్కడ డిఫరెంట్ పక్షుల శబ్దాలు వినిపించాయి. అక్కడ టైగర్ సౌండ్స్ కూడా వినిపిస్తాయంట. తర్వాత మేము వెళ్తుంటే మాకు మధ్యలో అమృతధార వాటర్ ఫాల్ వచ్చింది. ఇక్కడ మాకు దిగడానికి ఒక 500 మీటర్స్ ఉంది. అక్కడ కొంచెం సమయం పట్టింది మాకు. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్కి ఉంటుంది. ఇది కూడా చాలా బాగా ఉంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత మన్యం వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఆ వ్యూ చాలా బాగుంది. తర్వాత అక్కడ నుండి వెళ్తుంటే మధ్యలో వాలి సుగ్రీవకొండ, కార్తీక వనం ఉన్నాయి. అక్కడ వనమూలికల చెట్లు ఉన్నాయి. అవి చాలా బాగా అనిపించాయి. అక్కడ నుండి వెళ్తుంటే మధ్యలో మాకు పామ్లేరు వాగు కనిపించింది. అక్కడ క్రాకడైల్స్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు కిందికి ఎవరి వాగులోకి దిగనివ్వడం లేదు. ఆ తర్వాత మేము అక్కడ నుండి స్టార్ట్ అయ్యాక జలతరంగిణి వాటర్ ఫాల్కి వెళ్ళాము. అది చాలా అద్భుతంగా అనిపించింది. ఇది జస్ట్ రోడ్ నుంచి 100 మీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ కూడా 50 రూపీస్ ఫర్ ఈచ్ వన్ ద టికెట్ ఉంటుంది, ఎంట్రీ టికెట్. ఇది చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఆ తర్వాత అక్కడ నుండి కొంత దూరం వెళ్ళాక మాకు కాఫీ ప్లాంటేషన్ కనిపించింది. అవి చూసి అక్కడ నుండి మేము మారేడుమిల్లికి వెళ్ళి డిఆర్ హోమ్స్లో స్టే చేశాము. మేము ఇక్కడ ఫుడ్ చెన్నై పరోటా రెస్టారెంట్లో తిన్నాము. వీళ్ళు ఓన్లీ వెజ్ మాత్రమే ప్రిపేర్ చేస్తారు. గుడిసెకి వెళ్ళడానికి మేము ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఇక్కడ నుండి గుడిసెకి వెళ్ళాము. గుడిసె దగ్గర చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఎత్తైన పల్లపు కొండల మధ్య కురిసే మంచు ఎంతో అద్భుతంగా అనిపించింది. మేఘాల వలె అనిపించింది మాకు. Dom dhira na dom dhira na dhira dhira na na Dom dhira na na dhira dhira na Dom dhira na na dhira dhira na Pranamam 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 Prabhata suryudiki pranamam 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం Dom dhira na na dhira dhira na Dom dhira na na dhira dhira na Dom dhira na dom dhira na dhira dhira na na మన చిరునవ్వుల పూలు నిట్టూర్పుల తడి మేఘాలు ఉంది. తర్వాత అక్కడ నుండి వ్యూ పాయింట్ నుండి చూస్తే మాకు ఒక చిన్న గుడిసె విలేజ్ కనిపించింది. అక్కడ 7 కుటుంబాలు మాత్రమే నివసిస్తూ ఉంటాయంట. రిటర్న్ మారేడుమల్లికి వచ్చేటప్పుడు మాకు లిప్స్టిక్స్ ట్రీస్ కనిపించాయి. వీటిని జాఫర్ ట్రీస్ అని కూడా అంటారంట. వీటిని ఫుడ్ కలర్స్లో, లిప్స్టిక్ కలర్స్లో యూజ్ చేస్తారంట. ఆ తర్వాత కొంచెం దూరం వచ్చాక మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ వచ్చింది. అక్కడ చాలా వివిధ జంతువులు వాటర్ తాగడానికి వస్తాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత మేము మారేడుమల్లికి వచ్చి టిఫిన్ చేసుకొని
బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని రంపా వాటర్ ఫాల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. మధ్యలో భూపతిపాలెం రిజర్వాయర్ చూసుకొని రంపా వాటర్ ఫాల్ చూసి అక్కడ నుండి మా జర్నీని ఎండ్ చేసాం. ఇక్కడ మనకి గుడిసా దగ్గర, మారేడుమల్లి దగ్గర చాలా మూవీస్ షూటింగ్స్ జరిగాయి. పుష్ప, ఆచార్య, పుష్ప 2 ఇలా చాలా మూవీస్ షూటింగ్స్ జరిగాయంట. ఇప్పుడు ప్రజెంట్ అప్కమింగ్ బాలకృష్ణది అండ్ నితిన్ది కూడా అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది.